ఎస్వి రంగారావు గారితో ప్రభాకర్ రెడ్డి గారు కృష్ణ కలిసి ఒక పెద్ద సినిమా తీశారు. అందులో పండంటి కాపురం. ఆ పండంటి కాపురంలో ఈయనది చాలా మేజర్ రోల్, పెద్ద రోలు. పెద్దన్నయ్య ఈయనకి ముగ్గురు తమ్ముళ్ళు, ఒక జమున పక్కన క్యారెక్టరు. చాలా అద్భుతమైనటువంటి క్యారెక్టర్ రంగారావు గారికి. ఒక పసిపిల్లాడు చనిపోతాడండి. పసిపిల్లాడు చనిపోతే ఆ పసిపిల్లాడిని గోతులో పెట్టి ఇంత మట్టి తీసుకొని వేస్తూ ఒక డైలాగ్ చెప్తాడు రంగారావు గారు. నాకు నీ చేత్తో అన్నం తినిపించానురా, నా చేత్తో నీకు మట్టేస్తున్నానురా అని చెప్పి అక్కడ ఆయనకు ఒక మంచి పాట ఒకటి పెట్టారండి. బాబు వినరా అన్నాదమ్ముల కథ ఒకటి అని. సో చాలా థీమ్ సాంగ్ అది. ఘంటసాల గారు చాలా ఆర్ద్రంగా పాడారు. అంత అద్భుతంగా యాక్ట్ చేశాడు రంగారావు గారు. ఈయన అద్భుతమైన పర్ఫార్మెన్స్ చెప్పుకోవాలంటే మాయాబజార్లో ఘటోత్కచుడు. మాయాబజార్లో ఘటోత్కచుడు. అసలు ఘటోత్కచుడు ఎంట్రీయే చాలా అద్భుతంగా తీశారండి కేవీ రెడ్డి గారు. ఆ కొండ మీద దిగేటప్పుడు ఆ కొండ తాలూకా ఒక పెద్ద బండరాయి కింద పడుతుంది. అంటే ఒక్క షాట్లోనే ఆ క్యారెక్టర్ ఎంత బలమైనటువంటి క్యారెక్టరు చెప్తాడనమాట. అలాగా ఇంట్రడ్యూస్ చేస్తాడు. అసలు రంగారావు గారిని ఇంట్రడ్యూస్ చేయటానికే రైటర్లు, డైరెక్టర్లు ప్రత్యేకంగా ఆలోచించాలి. అంత ఇమేజ్ ఆయన. తర్వాత అండి మాయాబజార్లో ఘటోత్కచుడు వచ్చి శశిరేఖని మంచంతో లేపుకెళ్ళిపోతాడు. అభిమన్యుడికి ఇచ్చి పెళ్లి చేయాలి కదా. సో శశిరేఖ దగ్గరికి వస్తాడు. శశిరేఖ దగ్గరికి వచ్చి శశిరేఖని చూస్తాడు. చూసిన తర్వాత ఆ సావిత్రి మంచి క్లోజ్ షాట్ వేసేటప్పుడు ఈయన ఒక డైలాగ్ చెప్పాలి ఎస్వి రంగారావు గారు. ఏమని? ఆహా నా సోదరునికి తగిన సౌందర్యవతి అనే డైలాగ్ చెప్పాలి. ఆ డైలాగు ఎలా చెప్పాలి అని కేవీ రెడ్డి గారిని అడిగాడు. ఇప్పుడు నేను రాక్షసుడిని కదా, ఆహా ఈ సుందరి మా సోదరునికి అనువైన అందగత్తె అని రాక్షసుడిలా గంభీరంగా చెప్పాలా, లేకపోతే సాఫ్ట్గా చెప్పాలా, అసలు మీడియంలో చెప్పాలా అని అడిగాడు ఆయన రంగారావు గారు. కరెక్టే కదా. ఇప్పుడు తను రాక్షసుడు గంభీరంగా చెప్పాలా, మీడియంగా చెప్పాలా, సాఫ్ట్గా చెప్పాలా అంటే అది మంచి ప్రశ్న. దానికి కేవీ రెడ్డి గారు ఎటువంటి సమాధానం ఇచ్చారంటే, ఇది ఆ శశిరేఖను చూసి చాలా అందగత్తే, నా సోదరునికి సరిపోయేటటువంటి సౌందర్యవతి అని నీకు నువ్వు మనసులో అనుకున్నట్టు సౌండ్ బయటికి రావాలి. అంతేగాని ఆహా సౌందర్యవతి సుందరాంగి అని అంటే ఈ అభిమన్యుని వదిలేసి నువ్వే పెళ్లి చేసుకున్నట్టు ఉంటుంది. అట్లా కాదు. కాబట్టి నువ్వు మనసులో అనుకున్నది అది డైలాగ్ రూపంలో రావాలి అని అంటే అప్పుడు రంగారావు గారు ఆ టెండర్లో చెప్పారనమాట. ఆహా నా సోదరునికి తగిన సౌందర్యవతి అని డైలాగు చెప్పటం అనమాట. అంటే అంత ఆర్టిస్ట్ కూడా తను ఎలా చెప్పాలి డైలాగు అనేటటువంటి తనకి తెలిసినా తెలియకపోయినా డైరెక్టర్ దగ్గర నుంచి తెలుసుకుని డైరెక్టర్ని ఫాలో అయ్యేటటువంటి క్యారెక్టర్ అండి. తాతామానవుడు ప్రొడ్యూసర్ గారు రాఘవ్ గారు దాసనారాయణతో సినిమా తీశారు, నెక్స్ట్ సినిమా. అందులో మళ్ళా రంగారావు గారు. సో రంగారావు గారు సెట్కి వచ్చారు. సెట్కి వస్తే దాసనారాయణ గారు సీన్ పేపర్స్ అన్నీ, సీన్ పేపరు కో డైరెక్టర్కి ఇచ్చారు. కో డైరెక్టర్కి ఇస్తే కో డైరెక్టర్ తీసుకెళ్ళి రంగారావు గారికి ఇచ్చారు. సార్ మీ డైలాగులని. ఆయన చూశాడు డైలాగులు. ఇది అక్కర్లేదయ్యా, ఇది అక్కర్లేదయ్యా అని ఒకటి రెండు కాగితాలు చింపేశాడు. ఎంత డైలాగ్ ఏంటి అని అంటే సరే కో డైరెక్టర్ వెళ్ళి దాసనారాయణ గారితో చెప్పాడు. అప్పుడు నారాయణ గారు వచ్చారు. నారాయణ గారు వచ్చి సార్ ఈ డైలాగులన్నీ ఉండాలి, అన్ని డైలాగులు ఎందుకయ్యా అని అన్నాడు ఆయన. అని అంటే లేదంటే ఆ డైలాగులన్నీ ఉండాలి, వాటి అవసరం ఉంది, అందుకే రాశాను నేను అని చెప్పాడు. సో అది చెప్పిన తర్వాత వాళ్ళిద్దరు కమ్యూనికేషను కొంచెం హాట్గా తయారైంది.
హాట్గా తయారేస్తారు నేను చెప్పను ఈ డైలాగులు అని చెప్పి ఎస్వి రంగారావు కారు వేసుకుని వెళ్ళిపోయాడు. ఓ. వెళ్ళిపోయి అక్కడ వడపల్లి టీ నగర్ దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జి దిగుతూ మళ్ళీ యూటర్న్ తీసుకుని మళ్ళీ సెట్కి వచ్చాడు. సెట్కి వచ్చి చాలా కోపంగా, ఏమయ్యా నువ్వు ఎన్ని పేజీలు డైలాగులు రాసినా నేను చెప్తాను, రెడీ చేయి షార్ట్ ది అని అన్నాడు ఆయన. అని అనేసరికి అప్పుడు నారాయణ గారు, సార్ ఒక చిన్న మాట అండి, మీరు క్యారెక్టర్ మీ క్యారెక్టర్ గురించి ఆలోచిస్తారు, నేను అన్ని క్యారెక్టర్స్ గురించి ఆలోచిస్తాను, సినిమా మొత్తం ఆలోచిస్తాను నేను. ఆ సినిమాలో ఆ క్యారెక్టర్స్ అన్నిటి మధ్యన మీది హైలైట్ అవ్వాలని అంత డైలాగ్ రాశానండి అని అంటే అప్పుడు కన్విన్స్ అయ్యాడు ఆయన. సో మొత్తానికి డైలాగ్స్ అన్నీ చెప్పేశాడు. చెప్పేసి అయిపోయిన తర్వాత అయిపోయింది, ఈయన వర్క్ అయిపోయింది. నారాయణరావు ఇట్రా అని అన్నాడు. అని చెప్పి భుజం తట్టి నువ్వు పెద్ద డైరెక్టర్ అవుతావయ్యా అని అన్నాడు. సో ఆ మాట ఫలించింది కదా. అదే